హలో, నమస్తే, నమస్కారం, వనక్కం, అస్సలాములైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో మీకు అందరికీ వెరీ క్రిస్మస్ అండి. ఈ క్రిస్మస్ డే స్పెషల్గా పిల్లల కోసం ఎస్పెషల్లీ ఈ రెసిపీ వెరీ సింపుల్, టేస్టీ, అందరికీ డిమాండింగ్ రెసిపీ ఎగ్ నూడిల్స్. ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలండి మన విజయ్ చేతి రుచుల్లో ఈరోజు క్రిస్మస్ స్పెషల్. మన క్రిస్మస్ స్పెషల్ ఎగ్ నూడిల్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూస్తాం రండి. మన క్రిస్మస్ స్పెషల్ ఎగ్ నూడిల్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. నూడిల్స్ ఒక 400 గ్రామ్ తీసుకున్నాను. దానికి కావాల్సిన ఒక 4 మీడియం సైజ్ ఆనియన్ ఫైన్లీ చాప్, కోరియండర్ లీవ్స్ కూడా ఫైన్లీ చాప్డ్, టొమాటోస్ 1 టొమాటో బాగా చాప్ చేసి పెట్టుకున్నాను, 15 గ్రీన్ చిల్లీస్ చాప్ చేసి పెట్టుకున్నాను, ఎగ్స్ 6 ఉన్నాయి. అది కాకుండా దీనికి గరం మసాలా, పెప్పర్, టేస్ట్ మేకర్, పసుపు, ఉప్పు, నెయ్యి. సో ఇవే అండి ఇంగ్రీడియంట్స్. ఎగ్ నూడిల్సే కదా అనుకోకండి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, టేస్ట్ అయితే దొరుకుతుంది. ఫస్ట్ ప్రాసెస్ ఎగ్ని మనం బీట్ చేసుకోవాలి. ఎగ్ని బీట్ చేసుకున్నప్పుడు బౌల్ రెడీగా పెట్టుకున్నాను. అందులో గరం మసాలా 1 స్పూన్ తీసుకుంటున్నాను. 6 ఎగ్స్ కావాల్సిన సాల్ట్ ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. పసుపు కొద్దిగా. సో మనము ఇంతకుముందే ఒకసారి ఫ్రెంచ్ ఆమ్లెట్ చెప్పినప్పుడు ఒక టిప్స్ ఇచ్చినాను మీకు. ఎగ్కి మసాలా కలిపినప్పుడు మిల్క్ వేసి కలుపుకుంటే మనకు మసాలా ఈవెన్గా కలిసిపోతుంది అనమాట. సో అది ఇప్పుడు మనము ఫాలో చేస్తాం. చూడండి, ఇలా మసాలా కలుపుకున్నామంటే మనం ఎగ్ బీట్ చేసినప్పుడు మసాలా ఈవెన్గా ఎగ్లో మిక్స్ అయిపోతుంది. సో మసాలా రెడీ అయింది. ఇందులో మనము కొద్దిగా కోరియండర్ లీవ్స్, గ్రీన్ చిల్లీస్ ఒక స్పూన్, సో మిక్స్ అయింది కదా, ఇంకా దాన్ని ఎగ్ బీట్ చేసుకుంటాము. అన్ని 6 ఎగ్స్ మనము దీంట్లో బీట్ చేసుకోవాలి. ఎగ్స్ లెక్క లేదండి, మీరు నేను ఇప్పుడు ఒక 400 గ్రామ్స్ నూడిల్స్ తీసుకున్నాను కాబట్టి 6 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్ జాస్తి అయినా పర్వాలేదు, ఏమీ రాంగ్ అవ్వదు. ఎగ్ తక్కువ వద్దు. క్రిస్మస్కి యూజువల్గా కేక్స్ కానీ స్వీట్స్ కానీ చేయాలి. ఈరోజు కొంచెం ఫాస్ట్గా సింపుల్గా మీకు నూడిల్స్ చూపిస్తున్నాను. బిగినర్స్ కానీ ఫ్రెషర్స్ కానీ చాలా ఇష్టపడతారు, ఎందుకంటే కొత్తగా ట్రై చేయొచ్చు వాళ్ళు న్యూ ఇయర్కి, క్రిస్మస్కి. సో ఇప్పుడు మనం ఎగ్ని బీట్ చేసుకుంటాం. బిలీవ్ మీ, ఈ రెసిపీ మీకు చాలా బాగుంటుంది, ఇష్టమవుతుంది, టేస్టీ అయితే అదురుతుంది. దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది, సీక్రెట్ సాంతా అన్నట్టుగా క్రిస్మస్ రోజు. అది కూడా మీకు చెప్తాను, వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. సో ఎగ్ అయితే బాగా బీట్ అయింది. సో ఫస్ట్ ప్రాసెస్ ఇదనమాట. ఇది అయిన తర్వాత ఎగ్ని మనము పక్కకు పెట్టుకుంటాము. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతాము. నెక్స్ట్ స్టెప్ మనము పెప్పర్ని ఫ్రై చేసుకోవాలి. పెప్పర్ ఈజ్ అ సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇక్కడ పెప్పర్ 1 స్పూన్ తీసుకున్నాను. ఇది మీకు రెసిపీలో ఇంగ్రీడియంట్స్లో చూపించాను, కానీ ఇది యూజువల్గా ఎవరు యాడ్ చేయరు. సో పెప్పర్ 1 స్పూన్ తీసుకున్నాను. పెప్పర్ 1.5 to 2 స్పూన్స్ కూడా తీసుకోవచ్చు. పెప్పర్ వేసుకుంటే ఈ ఎగ్ నూడిల్స్కి టేస్ట్ ఎన్హాన్స్మెంట్ ఇంకా బాగుంటుంది. హెల్దీ రెసిపీ కూడా. సో ఆయిల్ లేకుండా డ్రై ఫ్రై చేసుకొని, ఎందుకంటే దాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి మనం ఫ్రై చేసుకోవాలి. సండేస్లో, హాలిడేస్లో, ఇలాంటి స్పెషల్ డేస్లో క్విక్గా రెసిపీస్ చేసుకోవాలంటే ఎగ్ నూడిల్స్ సూపర్ డూపర్ రెసిపీ, మీరు ట్రై చేయండి. సో పెప్పర్ ఫ్రై అయింది. దీన్ని మనము కూల్ డౌన్ చేసుకొని ఇలాంటి గ్రైండర్లో బాగా క్రష్ చేసుకొని ఫ్రెష్గా పెప్పర్ని యూజ్ చేయాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం తెలిసిన, డైరెక్ట్గా ఎగ్ నూడిల్స్కి వెళ్ళిపోవాల్సిందే. సో కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని మనము ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. సో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను.
స్టవ్ ఆన్. ఫస్ట్ మనము ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యేలోపు మనము పెప్పర్ని గ్రైండ్ చేసుకుంటాము. పెప్పర్ చాలా మంచిదండి హెల్త్కి, ఎస్పెషల్లీ వింటర్ టైంలో కోల్డ్ కాఫ్ ఉంటే కూడా మీకు పెప్పర్ బాగా పనిచేస్తుంది. ఆనియన్స్ ఫ్రై అవుతుంది. మన పెప్పర్ కూడా బాగా రెడీ అయిపోయిందండి. సో పెప్పర్ పక్క పెట్టుకుంటాము. పెప్పర్ ఇప్పుడే కావాల్సింది వస్తుంది మనకు. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్. ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ ఎగ్లో వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఫ్రైలో కూడా వేసుకుంటాము. ఇంకా కొంచెం గ్రీన్ చిల్లీస్ అలాగే పెట్టుకున్నాను గార్నిషింగ్కి. కొంచెము కొరియండర్ లీవ్స్. సో ఎగ్ కావాల్సిన సాల్ట్ ఆల్రెడీ మనం ఎగ్లో యాడ్ చేసుకొని బీట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సాల్ట్ అక్కర్లేదు ఇందులో. ఓకే, నోట్ ద పాయింట్. సో ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయింది. ఈ క్రిస్మస్ రోజు జీసస్ క్రైస్ట్ మన అందరిని బ్లెస్ చేయాలి. ప్రపంచమంతా స్నేహం, ప్రేమ, ప్రీతి, శాంతి పూర్వంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా, అబండెంట్గా వాళ్ళకి ప్రాస్పెరిటీ వచ్చి హ్యాపీగా, పీస్ఫుల్గా ఉండాలి. క్రిస్మస్ రోజు మనమందరూ ఆ భగవంతుని ప్రే చేసుకుంటాము. సో ఆనియన్స్ ఫ్రై అయింది. ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న మనము ఎగ్ని అందులో వేసుకుంటాము. ఎగ్ వేసిన తర్వాత బాగా దాన్ని స్క్రాంబుల్ చేసుకోవాలి. మీకు కొంచెము బిగ్గర్ చంక్స్ కావాలంటే బిగ్ చంక్స్గా పెట్టుకోవచ్చు. స్మాల్గా చేసుకోవాలంటే స్మాల్గా చేసుకోండి, మీ విష్. నేను మీడియం సైజ్ చేసుకుంటాను, ఎందుకంటే మనం నూడిల్స్ తిన్నప్పుడు ఎగ్ క్రంచెస్ వస్తా అన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పిల్లలకైతే చాలా ఇష్టమవుతుంది. ఎగ్ నూడిల్స్ మీరు ట్రై చేయాలి. ఇది వెజిటేరియన్ చేసుకోవాలంటే మీరు ఈ ఎగ్ ప్రాసెస్లో వెజిటేబుల్స్ క్యారెట్, బీట్రూట్, క్యారెట్, పొటాటో, బీన్స్, పీస్ ఇవి వేసుకోవచ్చు. ఇది ఒక ఫేవరెట్ రెసిపీ మా ఇంట్లో. ఎస్పెషల్లీ సండేస్లో ఎగ్ నూడిల్స్ మ్యాండేటరీగా ఉంటుంది. మార్నింగ్లో ఫాస్ట్ అండ్ క్విక్గా అయిపోతుంది. ఇంకొక టిప్స్ ఏంటంటే ఎగ్ నూడిల్స్ వేడిగా తినాలి. కూల్ డౌన్ చేసుకొని తినకండి, మీరు వేడిగా తినాలి. సో ఈ టైంలో మనం దీంట్లో టమాటో యాడ్ చేసుకుంటాము. టమాటో యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనము పొడి చేసుకున్న పెప్పర్ యాడ్ చేసుకుంటాము. సో పెప్పర్ ఫుల్గానే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటుంది ఈ ఎగ్ నూడిల్స్. సో మన నూడిల్స్కి ఎగ్ రెడీ అయిపోయింది. ఇంకా నూడిల్స్ని మనం కుక్ చేసుకుంటాము. సో ఎగ్ని మనము షిఫ్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకొక కడాయి పెట్టుకున్నాము. ఇందులో మనము 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటాము. ఇంకొక టిప్స్ ఏంటంటే టేస్ట్ మేకర్ని మనము అలాగే వాటర్లో యాడ్ చేస్తే అది కూడా ఫుల్గా ఈవెన్గా కలవదు, కాబట్టి దీన్ని కూడా వాటర్ వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకుంటాం. ఫస్ట్ వాటర్ బాయిల్ అయ్యే లోపల ఇలా చూడండి, ఇలా మనము దీన్ని వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మన నూడిల్స్లో ఈ టేస్ట్ మేకరు ఫస్ట్ క్లాస్గా కలిసిపోతుంది. సో ఇదంతా మీరు నోట్ చేసుకోవాలి. సింపుల్గా అడావడిగా ఎగ్ నూడిల్స్ చేయొచ్చు, కానీ ఇలా స్టెప్స్ బై స్టెప్ చేశారనుకోండి ఎగ్ నూడిల్స్ సూపర్ డూపర్గా వస్తుంది. పిల్లలైతే లైక్ చేస్తారు. ఓకే, పిల్లలకి మాత్రమే కాదండి, పెద్దోళ్ళు కూడా లైక్ చేస్తారు. సో పేస్ట్ రెడీ అయింది. వాటర్ బాయిల్ అవని
వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న నూడిల్స్ని అందులో వేయాలి. వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనము టేస్ట్ మేకర్ యాడ్ చేసుకుంటాము. సో కంప్లీట్గా దాంట్లో డిజాల్వ్ చేసుకోండి. మసాలా బాగా ఈవెన్గా కలిసింది చూడండి. వాటర్ కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనము నూడిల్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. సో 1 by 1 అంతా నూడిల్స్ వేసుకోవాలి. వాటర్ చూసుకోండి, కరెక్ట్గా వేసుకోవాలి. వాటర్ చాలా ఇంపార్టెంట్. కొందరికి నూడిల్స్ కొంచెము లిక్విడ్ టైప్లో ఉంటే కూడా ఇష్టమవుతుంది. కానీ యూజువల్గా నూడిల్స్ విడివిడిగా ఉండాలి. అప్పుడే ఆ నూడిల్స్కి స్పెషాలిటీ అనమాట. సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మనం కుక్ చేయాలి ఒక 2 minutes. నూడిల్స్ బాగా కుక్ అవుతుంది చూడండి. వాసన అయితే గుమగుమ అయిపోతుంది. ఆల్రెడీ ఎగ్ స్క్రాంబల్ కూడా రెడీగా ఉంది. నూడిల్స్ కూడా కుక్ అవుతుంది. సో నూడిల్స్ కుక్ అయింది. మేము ఎగ్ యాడ్ చేసుకుంటాము. ఎగ్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ నూడిల్స్ రెడీ అయింది. ఇంకా మనం సర్వింగ్ బౌల్కి తీసుకుంటాము. ఆహా, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. వేడి వేడి ఎగ్ నూడిల్స్ రెడీ అయింది. ఇంకా దీన్ని గార్నిష్ చేసుకుంటాము. గ్రీన్ చిల్లీస్ అండ్ గ్రీన్ కోరియాండర్ లీవ్స్లో గార్నిష్ చేసుకున్నాము. ఎగ్ నూడిల్స్ రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్కి వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. క్రిస్మస్ స్పెషల్ ఎగ్ నూడిల్స్ టేస్టింగ్కి వచ్చేసింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. నో వర్డ్స్, మీ టేస్ట్ చూసి చెప్పాలి. చాలా చాలా స్పైసీగా, ఆ పెప్పర్ స్మెల్, గ్రీన్ చిల్లీ స్మెల్, వారే వాహ్. మీరు ట్రై చేసి వ్యూస్ నాకు చెప్పండి. ఓకే, ఇదండి మన విజయ్ చేతి రుచుల్లో క్రిస్మస్ స్పెషల్ ఎగ్ నూడిల్స్. సూపర్ డూపర్గా ఉండింది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ వ్యూస్ నాకు షేర్ చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.